హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ హన్షు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఆ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ మా దగ్గర గణేష్ని పెట్టారు. మేము ఏమేమి గణేషల్ని చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్పెషల్ గణేష అన్నమాట. ఎంట్రీ చూసారా ఎలా ఉందో, హన్షు బాగా ఎక్సైట్ అవుతుంది. అండ్ చూడండి, ఇవన్నీ మట్టి వినాయకుళ్ళు, 1011 వినాయకుళ్ళు ఉన్నాయి అన్నమాట. అన్నీ చిన్న చిన్న మట్టి వినాయకుళ్ళు మొత్తం చుట్టూ పెట్టేసి, అదిగోండి గ్లాస్ లాగా కనిపిస్తుంది, అందులో చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ పెట్టారనమాట గణేశాలు కనిపించడానికి. మొత్తం బ్లాక్ కలర్ క్లాత్తో పైన అంతా కూడా క్లోజ్ చేసేసారు. అండ్ ఫైనలీ గవ్వలతో గణేష్ని తయారు చేశారండి. ఎకో ఫ్రెండ్లీ గణేష అంట. ఇక్కడ ప్రతి ఇయర్ ఏదో ఒక గణేషని పెడతారంట. ఈసారి వచ్చేసి గవ్వలతో తయారు చేశారు. అండ్ చూడండి ఎట్లా దగ్గరగా తీశాను, చూడడానికైతే ఎంత బాగుందో గణేశుడు. అండ్ క్రౌడ్ కూడా అలానే ఉంది ఇక్కడ. ఇంకోండి మట్టి వినాయకుళ్ళు అయితే చాలానే ఉన్నాయి చుట్టూ. ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ వీడియోస్తో ఆ గణేషని అందరి కెమెరాల్లో బంధించేస్తున్నారనమాట. సో ఇదిగోండి గవ్వలతో వినాయకుడు అనమాట. ఇవి మద్రాస్ నుంచి తీసుకొచ్చారంట గవ్వలు. అండ్ కింద మాత్రం మట్టి గణేషకి పూజ జరుగుతుంది. ఇలా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఈ మట్టి వినాయకుల పైన కప్స్తో ఎల్ఈడి లైట్స్, అవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇదండి. అండ్ ఇంకొక గణేష వచ్చి ఉయ్యాలలో కూర్చున్నాడు. అస్సలు ఎంత బాగున్నాడో నిజంగా. అన్ని వెరైటీస్ ఆఫ్ గణేశాలని తయారు చేస్తున్నారు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎగ్జిబిషన్ ఉంది గణేష దగ్గర. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ చూడండి, ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. ఎగ్జిబిషన్ పెడతారు ప్రతి ఇయర్ అక్కడ గణేషని పెట్టినప్పుడు. అండ్ అది కూడా వచ్చేసి మట్టి వినాయకుడు మాత్రమే. హన్షు చిన్నోడైతే హెలికాప్టర్ ఎక్కారు, తిరుగుతున్నారు. అండ్ మీరెంతమంది ఇక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి నా వీడియో చూస్తే. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆడుకునేవి ఉన్నాయో పిల్లలకి. అండ్ చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కార్లు, హెలికాప్టర్స్, డిఫరెంట్ కార్స్ అన్నీ పెట్టారు, బాగుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ పెట్టనందుకు లేట్ అయిందనమాట. ఇప్పుడు రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. అండ్ హన్షు చూడండి ఎంజాయ్ చేస్తుంది. అండ్ అలాగే హన్షు కూడా ఇది బాగా ఇష్టము. ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా కూడా ఇది కంపల్సరీ ఆడుకుంటుందన్నమాట. చిన్నప్పుడు అయితే ఎక్కలేక కిందనే ఆడుకునేది. బట్ ఇప్పుడు ఏంటంటే బాగానే ఆడుతుంది. చిన్నోడిని మాత్రం ఎక్కించుకొని అన్నారు, ఏజ్ లిమిట్ ఉంటుందంట దానికి కూడా. సో చిన్నోడేమో వేరేది ఎంత డిఫరెంట్ వినాయకుల్ని పెట్టారంటే, ఆంజనేయ స్వామి మీద పైన ఎక్కి రాముల వారి అవతారంలో వినాయకుడు, అలా శివుడు తల, అవన్నీ కూడా వాటర్లో కలపచ్చు ఆ దేవుళ్ళని. నాకు డౌట్ వచ్చింది. బట్ గణేష తీరుగా పెడితే బాగుంటుంది కదా, కానీ ఎందుకు ఇలా ప్రతి ఒక్క అవతారంలో కూడా ఆయన్ని పెట్టి వాటర్లో కలుపుతారు, అదే డౌట్ ఉండేది నాకు. అండ్ ప్రతి చోట ఇప్పుడు రాముల వారు అయోధ్య టెంపుల్ ప్రతి చోట పెట్టారనమాట. అండ్ అలాగే నేను షార్ట్ వీడియోలో పెట్టాను, కళ్ళు మూసి తెరిసే గణేష పైన సాగర మదనం జరుగుతున్నట్టు, అది కూడా. అండ్ అలా డిఫరెంట్గా. బట్ ఆ కళ్ళు మూసి తెరిసి సాగర మదనం జరిగే గణేష్ మాత్రం చాలా బాగున్నాడు. అండ్ అలాగే ఇక్కడ ఉయ్యాలలో కూర్చున్న గణేష్ కూడా మీకు చూపించాను కదా, అది కూడా చాలా బాగున్నాడు. అలా పెట్టుంటే బాగుండేది. వేరే దేవుళ్ళు అవతారాలలో పెట్టి ఆయనని నీళ్ళల్లో కలపడం కొంచెం డిఫరెంట్గా ఎట్లా అనిపించింది. అండ్ ఇదిగోండి చిన్నోడు వచ్చేసి కార్ ఎక్కాడు.
కార్ ఎక్కాడు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పడతాడేమో అన్నట్టు కొంచెం ఫియర్గా ఉంది, బట్ బాగానే ఆడుకున్నాడు. మీరు ఎంతమంది గణేషుల్ని చూసారు? మీరు గణేష దగ్గర అన్నదానానికి వెళ్ళారా? ఇదిగోండి ఇక్కడ మట్టి వినాయకుడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడనే కలిపేస్తారు వాటర్లో. అండ్ ఫైనలీ ఖైరతాబాద్ అనమాట, ఖైరతాబాద్ వెళ్ళాము. ఇది నాకు ఒక వీడియో తీయడానికైతే రాలేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఈ వీడియోలోనే కలిపేశాను అనమాట. ఖైరతాబాద్ వెళ్ళింది కూడా హన్షు, నేను, అమ్మ, చిన్నోడు, శివ వెళ్ళాము. అండ్ మేమంతా నడిచి వెళ్తున్నాం అనమాట. పార్కింగ్ లేదు. ఇక్కడ అన్ని స్టాల్స్ అనమాట, డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. జనం కూడా బాగా ఉన్నారనమాట. మేము జనం తక్కువ ఉంటారేమో అని నైట్ టైం వెళ్ళాము, అయినా కూడా జనం ఎక్కువే ఉన్నారు. అందరు అలా అనుకునే వచ్చినట్టున్నారు. ఖైరతాబాద్ గణేష్ మాత్రం చూడడానికి కళ్ళు లేవు, అంతా బాగున్నాడో. లైన్లోకి వచ్చామన్నమాట. ఆ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టినట్టయితే బాగుండేది, పిల్లలకి తగులుతూ వెళ్ళవలసి వచ్చిందనమాట. హన్షు చూడండి, నిద్ర టైం అయింది, బట్ ఆ గణేశని చూడడానికి ఇద్దరు మేల్కొనే ఉన్నారనమాట. పెద్ద గణేష్ కాబట్టి చూడాలి వాళ్ళు అన్నట్లు తీసుకెళ్ళాము. ఇదిగోండి వీళ్ళు పంతులు గారు ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట, టీవీలో వస్తారు కదా. అండ్ ఇదిగోండి దగ్గరికి అయితే వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే జనం బాగున్నారు. లైన్లో వెళ్ళి చూడడమే తప్ప తర్వాత చూసే ఛాన్స్ ఇవ్వలేదు మాకు. ఈవినింగ్ వెళ్ళినా కూడా క్రౌడ్ బాగా ఉంది, కానీ దర్శనం అయితే బాగానే జరిగిందనమాట. ఒక్క సెకండ్ అలా నించొని తోసేస్తున్నారు. మా చిన్నోడైతే నిద్రపోకుండా, మా హన్షుగాడు నిద్రపోకుండా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి ఆ గణేషకి పక్కన దేవుళ్ళు అన్నమాట ఇలా పెట్టారు. శివుడు, విష్ణుమూర్తి వీళ్ళు ఉన్నారు. అండ్ రిటర్న్ అయిపోయాము. అలాగే ఒక్కసారి ట్యాంక్ బండ్ వైపు కూడా వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అంబేద్కర్ అండి, ఇక్కడ కూడా నిమజ్జనం జరగట్లేదు అని ఫస్ట్ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు నిమజ్జనం అయితే జరుగుతూనే ఉంది ప్రజెంట్. చిన్న గణేషులు వచ్చారనమాట, అప్పుడే పెద్ద ఇంకా రాలేదు. అదిగోండి నిమజ్జనం అయిపోయి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇదిగోండి భలే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట వీళ్ళైతే. ఇక్కడ నిమజ్జనం మీరు ఎంతమంది వెళ్ళారు ఈ నిమజ్జనానికి? మేమైతే చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళము. బాగుంటుంది ఆ ఫీల్. ఖైరతాబాద్ గణేష్ వచ్చిందాకా ఉండి మేము ఇంటికి వచ్చేసేవాళ్ళం అన్నమాట. బాగుంటుంది ఆ ఫీల్. ఎంతమంది ఎంజాయ్ చేశారు అలా కామెంట్ చేయండి. అండ్ క్యూట్ హన్షు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హన్షు ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్.